హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు అయితే కార్తీక సోమవారము 4వ వారం కదండి. ఇంకా నేనైతే పొద్దున్న లేచేసరికి 6:30 ఇట్లాగ అయిపోయింది అనమాట. అప్పటికి తెల్లవారు అయిపోయింది. ఇంకా లేవంగానే మంచిగా కల్లాపి రంగుతో అయితే మంచిగా ముగ్గు అనేది అదే పేడ కలపలాగా వేసేసిన తర్వాత అయితే ఇక్కడైతే ముగ్గు అయితే పెడుతున్నానండి. ఇంకప్పటికైతే ఇంకెవరు లేవలేదనమాట. ఎర్లీ మార్నింగ్ లేచేసరికి కాస్త చలిగా అనిపించింది. అంటే చలికాలం ఉన్నా లేకపోయినా కానీ నాకు అసలు ఫ్యాను కూలరు రెండు ఒకేసారి వేస్తే చలికైతే తట్టుకోలేనండి నార్మల్గా. అలాగని ఒక 2-3 రోజులు తుఫాన్ వచ్చినా కూడా వెంటనే స్వెటర్ మఫ్లర్ ఉండాల్సిందే అనమాట. అస్సలు చలికైతే తట్టుకోలేను నేనైతే. ఇంకెక్కడైతే సింపుల్గా అయితే ఫస్ట్ లేవంగానే ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. చూడండి, అప్పటికి ఇంకెవరు లేవలేదు, పడుకునే ఉన్నారు. టైం వచ్చేసి 7 అట్లాగా అవుతుంది. ఇంకొక వైపు అయితే ఇల్లంతా ఊడ్చేసుకుంటున్నానండి. ఇంకొక వైపు అయితే నాకు స్నానం కోసం అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను అనమాట స్టవ్ మీద. ఇంకెక్కడైతే పూజ అయితే చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇంకెక్కడ దేవుళ్ళ పట్టాలన్నీ క్లీన్ చేసేసి అయితే ఇంకొకసారి అయితే పెట్టేశానండి. ఇంకెక్కడైతే పూజ చేసామంటే ఖచ్చితంగా నేనైతే ఇల్లు అయితే మాపు పెడతానండి. నార్మల్గా అయితే అసలు పెట్టబుద్ధి కాదు. అందులోనికి వచ్చి ఇంకా ముందు రోజు సండే కాబట్టి నాన్ వెజ్ అయితే తింటాం కాబట్టి ఇంకా తర్వాత రోజు పూజ చేయాలంటే ఖచ్చితంగా హౌస్ క్లీనింగ్ చేసుకుంటేనే చేయాలనిపిస్తుంది నా వరకు అయితే. సో అందుకని చెప్పేసి ఇంకా పొద్దున్న లేచి అయితే బయట ఇంకా కలాపి వేసి ముగ్గు అయితే వేసేసుకున్న తర్వాత ఇల్లు కూడా అయితే ఒకసారి మాపు అయితే పెట్టేసుకున్నానండి. ఇంకెక్కడైతే స్నానం చేసి వచ్చిన తర్వాత ఇంక ఈరోజు అయితే పిండి దీపం పెడదామని చెప్పేసి ఇక్కడ కొద్దిగా గోధుమ పిండి ఉంటే అందులో కొద్దిగా లైట్గా పసుపు అయితే వేసుకొని ఇంకా పిండి ప్రమిదం అయితే చేస్తున్నాను అనమాట. నైవేద్యంగా అయితే మాత్రంగా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అయితే పెట్టేశానండి, ఏది చేయలేదు. ఇంకెక్కడైతే మంచిగా హోల్ రావాలి అని చెప్పేసి ఒక షేప్ లాగా రావాలని చెప్పేసి చపాతీ కర్రతో అయితే అట్లాగైతే మంచిగా లోపలైతే పెట్టాను అనమాట హోల్ లాగా. ఇంకా మొత్తానికైతే బార్డర్ అంతా మొత్తం పసుపులతో అయితే చేసేసానండి. ఇంకెక్కడికైతే దేవుడి రూమ్కి వచ్చేసిన తర్వాత చూడడానికి బాగానే ఉంది అనమాట. ఇంకెక్కడైతే దేవుడి రూమ్కి వచ్చేసిన తర్వాత అయితే పసుపు కుంకుమతో అయితే మంచిగా బొట్టులు అనేది పెట్టుకున్నానండి. అప్పటికి టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇంకా మా పాప ఒకటే లేచింది, పిల్లలు కూడా ఇంకెవరూ లేవలేదు. ఎర్లీ మార్నింగ్ ఇట్లాగా పీస్ఫుల్గా ప్రేయర్ చేసుకుంటే పూజ చేసుకుంటే మనిషికి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నాకైతే ఈరోజు అట్లాగే అనిపించింది అనమాట. ఇంకెక్కడైతే ఇంకా దేవుడి సామాన్లు కూడా మంచిగా అయితే క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకెక్కడైతే పువ్వులు అయితే పెడుతున్నానండి. అప్పటికి టైం కూడా ఇంకా అవుతా ఉందన్నమాట. ఏదైనా దీపం పెట్టామంటే మార్నింగ్ 9 లోపే పెట్టిస్తేనే కాస్త మనకి మనశ్శాంతిగా ఉంటుంది. 9 దాటిన తర్వాత చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే నా దృష్టిలో అయితే. అందుకని చెప్పేసి ఇంకెక్కడైతే పిండి ప్రమిదంలో అట్లాగే ఒత్తులు పెట్టేసి ఎప్పుడుగా నార్మల్గా అట్లా దీపం పెట్టుకుంటాను. ఇంకా అందులో కూడా నేను కొద్దిగా ఆవు నూనె నెయ్యి అయితే వేసేసుకున్నానండి. ఇంకా వేసేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా లక్కీగా మా పిల్లలైతే లేవలేదనమాట. పాప అయితే ఇంకా బయట ఆడుతూ ఉంది. ఇంక ఈలోపు అయితే పూజ అనేది స్టార్ట్ చేసేసానండి. కార్తీక సోమవారము 4వ వారం అనమాట. ఇక్కడైతే కడ్డీలు అయితే వెలిగించేసి ఇంకా దేవుడి ఫోటోలకి అయితే చూపిస్తూ ఉన్నానండి. ఇంకా అసలు కార్తీక సోమవారాలు మెయిన్గా చేసేది ఏంటంటే శివ పార్వతికి అయితే చేస్తారు కదా. ఇక్కడైతే శివుడి పార్వతి కూడా పెట్టేసుకొని అయితే ఇంకొకసారి అయితే ఇట్లాగ చూపించేసుకొని అయితే పూజ అనేది స్టార్ట్ చేసేసుకున్నానండి. నైవేద్యంగా అసలు ఏమి చేయలేదన్నమాట. మార్నింగ్ లేచేసరికి 6:30 అయింది. అసలు ముందుగా అనుకున్నానంటే ఏదైనా అసలు అది ఖచ్చితంగా జరగదనమాట. లాస్ట్ టైం కూడా అట్లాగే చేద్దాము అనుకున్నాను కానీ అప్పటికి లేచేసరికి 7:30 అయిపోయింది. అప్పుడు చేయడం కుదరలేదు. సరే ఇంకా ఈ 4వ వారమైనా మనస్ఫూర్తిగా మంచిగా లేచి చేద్దాం అనుకున్నాము. అనుకోకుండా లక్కీగా మార్నింగ్ 6కి అట్లా మెలకువ వచ్చేసింది. ఇంకా లేచేసరికి 6:30 ఇట్లాగ అయిపోయిందనమాట. పైన అంతా మంచిగా అయితే పూర్తి అయితే చేసేసుకున్న తర్వాత ఇక్కడైతే మంచిగా పూజ అనేది చేసేసుకున్నానండి. ఫైనల్గా హారతి కూడా ఇచ్చేసాను అనమాట దేవుడికి. ఇంక ఈలోపు మా బాబు కూడా లేచి పక్కనైతే ఉన్నాడనమాట. హారతి అంటే చాలండి వాళ్ళకి, అసలు అదొక రకమైన ఇదనమాట. ఒక్కొక్కసారి వాళ్ళు కూడా దీపం వాళ్ళతో పెట్టిస్తాను కాబట్టి వాళ్ళకి పూజలన్నా ఇట్లాగా దీపం పెట్టాలన్నా కడ్డీలు వెలిగించాలన్నా వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట మా పిల్లలకి. ఇక్కడైతే మా వారికి మా పిల్లలకి అయితే హారతి అయితే ఇచ్చేసానండి. మొత్తానికి ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా పిండి ప్రమిదం అయితే చేసేసుకొని దేవుడికి అయితే ఇట్లాగ దీపారాధన అయితే చేసుకున్నానండి. నా 4వ సోమవారము కార్తీక సోమవారం అయితే ఇట్లాగైతే ముగించుకున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ ఒకవేళ మా వారు తొందరగా వస్తే టెంపుల్ కూడా వెళ్ళి వస్తానండి. ఇక్కడైతే మొత్తానికి టైము 8:30 ఎట్లాగ అవుతుంది. నా పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నానండి. ఎంత బాగుందో అసలు, మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది. పూజ చేసేసిన వెంటనే ఇంకా పిల్లలైతే లేస్తారు. ఇంకా వాళ్ళకైతే ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత వాళ్ళనైతే స్కూల్కి అయితే రెడీ చేయాలి కాబట్టి ఇంకా హడావిడిగా అయితే ఇంకా వాళ్ళనైతే ఫస్ట్ గబగబ స్నానం అయితే చేసేసి ఇంకా వాళ్ళకి కూడా టైం అయిపోతుందని చెప్పి ఫాస్ట్గా అయితే చేసేసానండి. మొత్తానికి అరగంటలోనే అనమాట మొత్తం వాళ్ళకి ఫ్రెష్ అప్ చేసేసి ఇంకా స్కూల్కి అయితే వాళ్ళకి దిగబెడతా ఉన్నాను అనమాట.
ఇంకా అటు నుంచి వస్తా కూరగాయలు అయితే తెచ్చేసుకున్నానండి. ఇంకెక్కడైతే టిఫిన్ అయితే నేను వేసుకుంటున్నాను అనమాట. ఉపవాసం అనేది ఏమీ లేదనమాట. నార్మల్గా మనం అసలే వీక్ పేషెంట్లం కాబట్టి ఉపవాసం ఉన్నామంటే ఇంకా ఆ రోజు ఖచ్చితంగా బీపీ డౌన్ అయ్యి అసలు ఆ రోజంతా ఇంకా బాడీ అంతా షివరింగ్ అయిపోతుంది అనమాట. సో అందుకని తెలిసి అంటే దేవుడు తెలియంది ఏటి అంటూ లేదు. సో మనం ఉండాలనుకుంటే ఉండొచ్చు. బట్ నేను ఇంకా ఈసారికి అయితే ఉండలేదనమాట. కాస్త ఆరోగ్యం అప్పుడప్పుడు బాగోట్లేదని చెప్పేసి మనసులో అనుకుంటే చాలండి, మనం ఒక పూట మానేసినంత మాత్రాన దేవుడేమి ఇచ్చేసారు అని నా ఫీలింగు. ఇంకిక్కడైతే టిఫిన్ చేసిన తర్వాత ఒక చుక్క టీ అయితే తాగానండి. మార్నింగ్ అయితే తాగలేదనమాట. పూజ చేయక మునుపు అసలు ఏ పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత 9కి ఇట్లాగా అదే పూజ అంతా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసేసరికి 10:30 అయిపోయిందండి. ఇంక టిఫిన్ చేసిన తర్వాత ఇంకెక్కడైతే ఒక చుక్క టీ అయితే తాగాననమాట. మార్నింగ్ తాగలేదు కదా, అందులోనికి వచ్చి దోశలు కాబట్టి అంత వేగంగా డైజెస్ట్ అవ్వవు. చాలా మత్తుగా నిద్ర వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఒక చుక్క టీ తాగిన తర్వాత ఇక్కడైతే కాయగూరలు అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇంకొక వైపు అయితే వంకాయ బజ్జీ చేద్దామని చెప్పేసి పచ్చిమిర్చి టమాటా వంకాయలు అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకెక్కడైతే దొండకాయలు కూడా కట్ చేసేసుకుంటున్నానండి. మొత్తానికి ఇక్కడైతే ఇంకా ఈరోజు మధ్యాహ్నానికి అయితే దొండకాయ ఫ్రై అయితే చేశానండి. ఇంకొక వైపు అయితే వంకాయ బజ్జీ కూడా చేశానన్నమాట లంచ్లోకి. ఇంక ఇవైతే నైట్ దాకా అయితే మాకు సరిపోతాయండి ఖచ్చితంగా. ఇంకిక్కడైతే పని అయితే కంప్లీట్ చేసేసుకునేసరికి 12 అయిందనమాట. ఇంకా వెనక రూమ్కి అయితే వచ్చేసాను. వచ్చేసి ఒకసారి అంతా అయితే మళ్ళీ తుడిచేసానమాట. అంటే ఒక 1 మంత్ అవుతుందనమాట వెనక్కి వచ్చేసింది కూడా. అప్పుడెప్పుడో వెనక్కి కూడా రూమ్లు క్లీన్ చేశానని చెప్పాను కదండి. ఇంక అది మొదలు మళ్ళీ ఒక నెల తర్వాత అయితే వచ్చాననమాట. అంటే ఆఫ్టర్ దివాళీ తర్వాత మోందా తుఫాన్ తర్వాత అయితే వచ్చి ఈ వెనక రూములన్నీ క్లీన్ చేసేసి సామాన్లన్నిటికీ గోతాలు అయితే మార్చాను కదా. మళ్ళీ దాని తర్వాత ఇంక ఈరోజు అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నానమాట. అంటే మే నెల పండుగలో టైంలో అనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత కొన్ని బట్టలు అయితే ఇందులో ఉండిపోయేవి. అంటే చాలా వరకు అయితే వాడేసుకున్నాము. ఇంకా ఈ బ్యాగులు అన్నీ కూడా ఈ 4 మంత్స్లో అట్లాగనమాట. మా వారైతే వాడేసుకున్నారు కానీ పిల్లలవి నావి అయితే కొన్ని బట్టలు అయితే అసలు వాడలేదనమాట. ఇంకెలాగో ఫెస్టివల్కి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాం కాబట్టి ఇంకా అప్పటికి పనికి వస్తాయి. అది కాకుండా ఇంకా వాడిన బట్టలు కూడా బయట చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా కొత్తవి ఎందుకని చెప్పేసి నేనైతే ఇంకెప్పటి నుంచో ఇంకా బీరువాలో పెట్టాలనుకొని ఫైనల్గా ఈ రోజుకైతే కుదిరిందండి. ఇంకెక్కడైతే ఈసారి మే నెల పండగకి వెళ్ళేటప్పుడైతే మా పిన్ని అయితే పెట్టింది. యాక్చువల్గా ఆగస్టు 31 మా పెళ్లి రోజు కట్టుకుందాం అనుకున్నాను. బట్ ఆ రోజు వర్షం వల్ల కుదరలేదు. తర్వాత సెప్టెంబర్ 19 కట్టుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఆ రోజు కూడా మా పాప బర్త్డేకి వర్షం పడిందండి. సరే ఇంకేముంది డిసెంబర్ 12 అయినా కట్టుకుందామని ఆ బర్త్డేకి అనుకుంటున్నాను. ముందుగా ఏమనుకున్న కూడా అది మాత్రం ఫాల్తూస్ అయిపోద్ది అనమాట. అప్పటికి అది జరగదు. ఆ రోజుకి ఏదో ఒక రకంగా హెల్త్ ప్రాబ్లమో లేకపోతే ఇంకొకటి వస్తూ ఉంటుందండి నాకైతే. అందుకని చెప్పేసి ఏమీ అనుకోను. సరే ఇన్ని శారీస్ ఉన్నాయి కదా, ఏదైనా మంచిగా కట్టుకొని బయటికి వెళ్దాం అనుకున్నా. 2 పిల్లలతో బండి మీద శారీ కట్టుకొని వెళ్ళాలంటే బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. ఇంక అందులోకి వచ్చి ఇంట్లో ఉన్నామంటే కంఫర్ట్గా టాప్స్ అట్లా వేసుకుంటూ ఉంటాము. ఇవన్నీ నా పెళ్లి టైంలో తీసుకున్న శారీస్ అనమాట. పెళ్ళి మొదలైనప్పటి నుంచి తీసుకున్న ఈ 20 శారీస్ అండి. అందులోనే ఇంకా నేను వాడట్లేదని చెప్పి లాస్ట్ మంత్ అమ్మ వచ్చేటప్పుడు ఇచ్చేసాను. ఇంక ఇవన్నీ పార్టీ వేర్ అనమాట. ఇవన్నీ నా పెళ్ళి శారీస్, శ్రీమంతము, రిసెప్షను, ఇంకేదంతా పెళ్ళికి సంబంధించిన శారీస్ అనమాట. ఇంత హెవీ శారీస్ పెట్టుకొని మనం ఏంటంటే పని చేస్తాం, చేయలేం కదా. మొత్తానికైతే ఈ రోజుకి వీడియో అనేది ఇట్లాగ అయిపోయింది అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.